ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో మొబైల్ కొంటున్నారా? అయితే నేను చెప్పేటటువంటి ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీరు ఆన్లైన్లో మొబైల్ కొంటే సేఫా లేకపోతే రిస్క్ ఏమైనా ఉందా అనేటటువంటి విషయం ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫోన్ డూప్లికేటా లేకపోతే ఒరిజినలా అని ఎలా తెలుసుకోవడం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. వెల్కమ్ టు టీఎస్కే గ్యాడ్జెట్స్. ఆన్లైన్లో ఫోన్ కొనడం సేఫ్, కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్రోమా లాంటి సైట్స్లలో మాత్రమే కొనండి. సేలర్ రేటింగ్ 4+ ఉంటే బెస్ట్ అనమాట. మనకు రిటర్న్ పాలసీ అనేది 7 days వరకన్నా ఉండాలి. ఒకవేళ మొబైల్ స్క్రాచెస్ పడున్నా మరి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మన మొబైల్లో రిటర్న్ పెట్టొచ్చును. అన్నోన్ వెబ్సైట్స్ నుంచి కొనకండి. అంతేకాదు, తక్కువ రేటుకి వస్తుంది కదా అనేసి మనకు తెలియనటువంటి సేలర్స్ దగ్గర నుంచి కూడా మొబైల్ ఫోన్స్ ని కొనకండి. IMEI నెంబర్ చెక్ చేయకుండా మొబైల్ ఫోన్ ని తీసుకోకండి. మనం ఆన్లైన్ లో ఆర్డర్ చేసినటువంటి మొబైల్ డెలివరీ వచ్చాక మొట్టమొదట మనం చేయాల్సినటువంటి పని దాని యొక్క అన్బాక్సింగ్ ని వీడియో తీయటం. ఇది తీస్తే మనకు చాలా సేఫ్ గా ఉంటుంది. IMEI నెంబర్ ఇన్వాయిస్ లో మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. దాన్ని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మీకు క్లియర్ గా చెప్తాను. మీరు ఫోన్ ఓపెన్ చేశాక దాని యొక్క డైలర్ ప్యాడ్ లో *S06# అని డైల్ చేస్తే ఆ మొబైల్ యొక్క IMEI నెంబర్ అనేది మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబరు మనకి ఇచ్చినటువంటి బాక్స్ పైన ఉన్నటువంటి నెంబరు రెండు సేమ్ గా ఉండాలి. ఒక్క నెంబర్ మిస్ అయినా కూడా ఆ మొబైల్ డూప్లికేట్ అనేసి అర్థం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే నా యొక్క టీఎస్కే గ్యాడ్జెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ నాకు మోటివేషన్ కనిపించి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది.